హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. TGEAP సెట్ 2025 అనగా TS MSET 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం అన్నమాట. ఏంటి అంటే ఎంసెట్ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా రాసిన తర్వాత మనకి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత అసలు ఫ్రీ సీట్ రావాలంటే ఏం చేయాలి, ఎవరికి ఫ్రీ సీట్ వస్తుంది, ఎంత ర్యాంక్ మనకి వస్తే ఆ ఫ్రీ సీట్ వస్తుంది, అండ్ అసలు ఫ్రీ సీట్ అంటే ఏంటి అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మనకి వెంటనే ఇప్పుడు ఈ రోజు నుంచి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు అంత కన్ఫ్యూజన్లో ఉంటుంది కాబట్టి సో ఎలాంటి మెంటర్షిప్ అట్లాంటిది ఏం లేకుండా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలంటే డెఫినెట్గా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాల్సిందే. ముందు తెలుసుకుందాం ఫ్రీ సీట్ అంటే ఏంటి అని. అంటే ఫ్రెండ్స్, మనం కాలేజెస్కి ఏదైతే ట్యూషన్ ఫీజు కడతామో మనం ట్యూషన్ ఫీజు కట్టకుండా డైరెక్ట్ గవర్నమెంటే కడుతుందన్నమాట. దాన్ని ఫ్రీ సీట్ అని అంటారు. అంటే మన జాబ్లోంచి డబ్బులు ఖర్చు ఇవ్వకుండా గవర్నమెంటే భరిస్తుంది. సో అది ఎలా, ఎవరికి భరిస్తుంది, ఎవరికి వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే ఎవరికైతే 10,000 ర్యాంక్ బిలో వస్తుందో సో వాళ్ళకైతే వస్తుందన్నమాట ఫ్రీ సీట్. నెక్స్ట్ వచ్చేసి మరి 10,000 ర్యాంక్ దాటిన వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నా, వీళ్ళకి రాదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఎస్, డెఫినెట్గా వస్తుంది. ఎలా అంటే 10,000 ర్యాంక్ దాటిన వాళ్ళు ఎవరైతే SC ST మైనారిటీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి అయితే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, కాబట్టి ఫ్రీ సీట్ అయితే వస్తుంది. అండ్ సేమ్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ కాలేజెస్ వరకు, అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో సో వాళ్ళకి ఫ్రీ సీట్ అయితే వస్తుంది 10,000 ర్యాంక్ దాటేసినా కానీ. దీనిని ఫీజు రీయింబర్స్మెంట్ అంటారు ఫ్రెండ్స్. ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు సపోజ్ చూసుకుందాం, మనకి మన యొక్క అమౌంట్ కాలేజ్ ఫీ వచ్చేసి 1 lakh రూపీస్ ఉంది. 1 lakh రూపీస్లోంచి ఫీజు రీయింబర్స్మెంట్ అంటే 35,000 రూపీస్ వరకు గవర్నమెంట్ భరిస్తుందన్నమాట. అంటే మిగతా 65,000 రూపీస్ స్టూడెంటే కట్టుకోవాలి. దీన్ని ఫీజు రీయింబర్స్మెంట్ అంటారు. సో మనకి గవర్నమెంట్ వేస్తుందన్నమాట అమౌంట్ స్టూడెంట్స్ పేరు పైన కాలేజెస్కి. అది ఎంత అంటే 35,000 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే BC OC SC ST వీళ్ళందరికీ వస్తుంది. అండ్ ఇప్పుడు ఎస్పెషల్గా BC OC కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక, అంటే బ్యాక్వర్డ్ OBC కేటగిరీ వాళ్ళకి ఉన్నాయి. OC కేటగిరీలో పర్టికులర్గా EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. OC వాళ్ళకి EWS సర్టిఫికేట్ లేని వాళ్ళకి రాదనమాట. ఓకేనా. దట్టు వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి వీళ్ళకి ఎవరికైతే OBC వాళ్ళకి OC వాళ్ళకి వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నామో వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి 2 lakh బిలో అయితే డెఫినెట్గా ఉండాలి యాన్యువల్ ఇన్కమ్. లేదు 2 lakh బిలో లేదు, ఎబో ఉందని చెప్పేసి అనుకుంటే మీకు డెఫినెట్గా రాదనమాట. అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ షుడ్ బీ ఇన్ అ రైట్ వే. అంటే 2025 January 1st తర్వాత తీసినటువంటిది అయితేనే చెల్లుతుంది. అంటే మీరు 2025 January 1st తర్వాత ఏ డేట్ రోజు తీసినా, ఫిబ్రవరిలో తీసినా, మార్చ్లో తీసినా, ఏప్రిల్లో తీసినా, ఏ డేట్ రోజు మీరు ఈ యొక్క ఇన్కమ్ తీసేసుకున్నా కానీ చెల్లుతుంది. అదే 2025 కన్నా ముందు అంటే 2024 December 31st రోజున తీసినా కానీ అది చెల్లదనమాట. ఓకేనా. అదే మన క్యాస్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ EWS పక్కా అప్ టు డేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇదంతా బాగానే ఉంది, కానీ మాకు ఇప్పుడు 10,000 ర్యాంక్ బిలో వస్తే ఫ్రీ సీట్ వస్తుంది కదా అన్న. సో 10,000 ర్యాంక్ బిలో రావాలి అంటే మాకు ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి ఎంసెట్లో అని చెప్పేసి మీరు కనుక మనం మాట్లాడుకున్నట్టయితే డెఫినెట్గా ఫ్రెండ్స్ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి 65 to 70 మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీ యొక్క ర్యాంక్ అనేది 10,000 లోపలికి వెళ్ళిపోతుంది. ఇదైతే గమనించండి. ఓకేనా. సో డెఫినెట్గా వెళ్ళిపోతుంది. మనకి ఈరోజు అయితే రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట 11 AM సో రాగానే నేను వీడియో చేస్తాను. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకుందాం కామెంట్ సెక్షన్లో అది ఇది. సో వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ అనమాట. సో ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో అయితే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ థ్యాంక్ యూ.